ఈ త్రాగుబోతు దరిద్రుడు వల్ల మా కొంప ఇలా శపించబడింది అంటారు కొంతమంది. నిజమే, తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులగుదురని వ్రాయబడి ఉంది. ఎంత పనుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత చమత్కారంగా పైసలు సంపాదించగలిగిన వాడైనా త్రాగుడు అనే ఒక్క బలహీనత ఉంటే ఆ ఫ్యామిలీ దరిద్రతతోనే ఉంటుంది అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఇతడు ఈ బలహీనతలో చిక్కుబడ్డాడు కాబట్టి నా కుటుంబం ఇలా దరిద్రతలో ఉంది, నాకు తెలియదు, అతని మీద ఏలుబడి చేస్తున్న ఆ దయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టు. అతనే కదిలించబడు, అతని మీద ఏలుబడి చేసి అతన్ని ఆ వ్యసనానికి ఇచ్చికెళ్ళి, ఏ వ్యసనమైనా అది వ్యభిచార పాపం కావచ్చు, ఏ దరిద్రగుడు రౌడీయిజం కావచ్చు, లేకపోతే త్రాగుబోతుతనం కావచ్చు, ఏ మనుషుడు ఏ బంధకాల్లో ఉన్నాడో నీ కుటుంబంలో, కానీ ఒక భార్యగా నీ ఒక మోషే వలె వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. ఈ వ్యసనాల్లో చిక్కుబడ్డోడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు, బయటపడటానికి ట్రై చేస్తుంటాడు, కానీ జయం రాదు, ఓడిపోతుంటాడు, పోరాడుతుంటాడు. పిల్లలు కూడా ఆ వ్యసనాల్లోంచి బయటపడాలని పిల్లలు పోరాడుతుంటారు. వాళ్ళకి ఏవేవో బలహీనతలు ఉంటాయి, పర్సనల్స్ ఉంటాయి, చెప్పరు బయటికి. రకరకాల పొరపాట్లలో ఉంటారు, రహస్య పాపాల్లో ఉంటారు, బయటికి చెప్పరు, తల్లిదండ్రులు ఫీల్ అవుతారని. వాటిలోంచి బయటపడాలని, తల్లిదండ్రుల ముందు జాగ్రత్తగా బ్రతకాలని, దేవునికి భయపడి బ్రతకాలని వాళ్ళకి ఆరాటం ఉంటుంది, కానీ బంధకాల్లో చిక్కుబడిపోయి బయటికి రాలేరు. ఆ పిల్లల్ని కూడా గుర్తెరిగి చిరుప్రాయంలో అయితే ప్రతిదీ మన ముందు ఓపెన్గా ఉంటారు. ఇక యవ్వన ప్రాయంలోకి రావటం మొదలుపెట్టిన తర్వాత రహస్య జీవితం స్టార్ట్ చేస్తారు. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ, ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి లోకమంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వచ్చేసింది ఫోన్ల రూపంలో. ఫేస్బుక్లని, వాట్సాప్లని, యూట్యూబ్లని, ఏమండి ఇంటర్నెట్, ఏ రకం కావాలంటే ఆ రకం ఇంటర్నెట్. సర్వనాశనం కావాలన్నా కావచ్చు, అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి, పిల్లల జేబుల్లోకి వచ్చినాయి. ఆ సెల్ ఫోన్లో దేవుని వాక్యం విని కొంతమంది బాగుపడుతుంటే, అదే సెల్ ఫోన్లో లోకాన్నంతా చూసి పాడైపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు కుటుంబాల్లో పిల్లల్ని రకరకాల రూపాల్లో దయ్యాలు ఏలుబడి చేస్తున్నాయి. బయటికి కనపడట్లేదు, కానీ భక్తిలో లేరు, ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నారు. ఎట్లా మరి చెప్తున్నా, ఫ్యామిలీకి ఒక మోషే కావాలి, కుటుంబానికి ఒక ఎఫప్రా కావాలి, కుటుంబం పక్షంగా గోజాడటానికి ఒక స్త్రీయో, ఒక పురుషుడు, ఒక బిడ్డో, ఒక తల్లో, ఎవరో ఒకళ్ళు ఆ కుటుంబం పక్షంగా చేతులెత్తేవారు కావాలి. లేకపోతే ఎట్లా వస్తుందండి కదలిక? అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు, వారు నిరంతరం దేవునితో పోరాడుతున్నప్పుడు, అప్పుడు దయ్యాల కార్యాలు అడుగంటిపోతాయి. వాటి నుంచి మన వారికి విడుదల కలిగిద్ది. శాపం నుండి ఆశీర్వాదంలోనికి అప్పుడు వాళ్ళు ప్రవేశిస్తారు. కానీ ఫ్యామిలీలో కనీసం ఒక్కరు. ఇక రెండవది సంఘం. ఈనాటి సంఘాల పరిస్థితి మనం గమనించినట్లయితే, కొన్ని సంఘాలు కళకళకళలాడుతుంటే కొన్ని సంఘాలు వెలవెలవెలబోతున్నాయి. సంవత్సరాలు పరిచర్యలు జరిగించిన ఆ 25 మంది, ఆ 30 మంది, ఆ 50 మంది, ఆ 100 మందే తప్ప ఇంకా మరికొన్ని కొత్త ఆత్మలు, క్రొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు, ఇంకా మార్పు చెందిన జీవితాలు కనబడతాయంటే కొన్ని సంఘాలలో అలాంటి పరిస్థితి కనపడట్లా. ప్రయాసపడుతుంటాడు, రాత్రింబగళ్ళు కష్టపడుతుంటాడు, కానీ ఫలము కనపడదు. ఎందుకు? ప్రార్థన చేసిన వాళ్ళే, పోరాడిన వాళ్ళే, ప్రకటించిన వాళ్ళే, ఏం చేసిన వాళ్ళే. కానీ సంఘంలో దేవుడు నాకు ఇచ్చిన కృప, నేను చెప్తున్నా ధన్యుణ్ణి ఆ విషయంలో. దేవుడు నాకు చేసిన గొప్ప సహాయం ఏంటంటే, వద్దు అన్నా కూడా చేసే ప్రార్థనా పరుల్ని నాకు ఇచ్చాడు దేవుడు. వద్దు అన్నా కూడా మొండికి పడి ప్రార్థన చేసే ప్రార్థనా పరులని, పోరాటం కలిగిన బిడ్డల్ని, పోరాడే యోధుల్ని కొంతమందిని నాకు ఇచ్చాడు. నేను చేసే ప్రార్థన మీద నాకంత ఇది ఉండదు, అంటే గ్యారంటీ ఉండదు అన్నట్టు. ఎందుకంటే అంత విస్తారంగా ప్రార్థన చేయలేకపోతున్నానని నా ఫీలింగు.
కానీ నాకు ఒకటి ధైర్యం, నేను ఒకవేళ ప్రార్థనలు ఆశించిన స్థాయిలో కొంతమేర గడుపుతున్నాను, ఇంకా ఎక్కువ గడపాలనేది నా ఆశ. ఒకవేళ నేను గడపలేకపోయినా నా పక్షంగా చేతులెత్తే మోషేలని ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొంతమందిని దేవుడు నా కోసం ఉంచాడని నేను నమ్ముతాను. వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారు. ఆ ధైర్యంతోనే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాను నేను. ఆ ధైర్యంతోనే ఇది దయ్యాల కోట అన్న స్థలంలో కూడా సంతోషంగా వెళ్ళిపోతాను. స్పష్టంగా దయ్యాల ఉనికి కనబడుతున్న ప్రదేశాల్లో కూడా వెళ్ళిపోతాను, ఇబ్బంది లేకుండా. ధైర్యం ఏంటో తెలుసా? నేను ఒకవేళ ప్రార్థనలో బలహీనపడినా నా పక్షంగా చేతులెత్తేటువంటి బిడ్డలు ఉన్నారు. నా పక్షంగా చేతులెత్తేటువంటి మోషేలు ఉన్నారు. నా పక్షంగా గోజాడి ప్రార్థనలో పోరాడేటువంటి ఎఫప్రాలు ఉన్నారు. నా మీద శత్రువు దాడి జరగకుండా నన్ను కాచే అభిషైలు నాకున్నారు అని ఒక మొండి నమ్మకం. ఇష్బీ బెనోబా అనేవాడు ఒక యుద్ధంలో దావీదును చంపుతానని శపథం చేస్తాడు. అందుకోసం వాడు కొత్త ఈటెను రెడీ చేసుకుంటాడు. వాడు ప్రత్యేకంగా పనిగట్టుకొని దావీదునే టార్గెట్ చేస్తాడు. అప్పటికి కొంచెం ఏజ్ మారింది దావీదుకి. ఏజ్లో ఉన్నప్పుడు యుద్ధంలో మహాపరాక్రమంతో చెలరేగాడు. కొద్దిగా ఏజ్ మారి కొంచెం యుద్ధం చేసి 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 అలసిపోయి ఒక టైంలో దావీదు సొమ్మసిల్లిపోతాడు. సొమ్మసిల్లటం అంటే ఏంటో తెలుసా? కళ్ళు తిరుగుతాయి, తూలిపోతుంటాడు. యుద్ధం చేస్తానే ఉంటాడు, తూలిపోతుంటాడు. ఆ తూలిపోవటాన్ని ఇద్దరు చూస్తారు. ఒకటి శత్రువైన ఇష్బీ బెనోబా అనేవాడు చూస్తాడు. రెండు దావీదు సమీపస్థుడైన అభిషై చూస్తాడు. దావీదు అనుచరుడైన అభిషై చూస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూడండి. బైబిల్లో త్వరగా తీయండి. ఫిలిష్తీయులకును చదువుమా. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలులకును యుద్ధము మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయేలుల సంతతి వాడగు ఇష్బీ బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించిన ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయ కుమారుడైన అభిషై రాజును ఆదుకొని, గమనించండి, వాడు శపథం చేశాడు. వాడి శపథం నిజంగా ఫలించినట్టుగానే దావీదు బలహీనపడ్డాడు. అంతకుముందు ఎన్నడూ జరగని రీతిలో ఈసారి యుద్ధంలో దావీదు వీక్ అయ్యాడు. వీక్ అయి యుద్ధం చేస్తా సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు వీడు చూసి అబ్బా దొరికాడ్రా అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు దావీదును పొడి చేయడానికి. అలా వాడు పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు అభిషై చూస్తాడు, ఇద్దరిని చూస్తాడు. దావీదును చూస్తాడు. అయ్యో మా రాజు సొమ్మసిల్లిపోయాడు, పడిపోతున్న పరిస్థితిలో ఉన్నాడు, మా రాజుకు భద్రత ఉందా, ఎవడైనా శత్రువు మా రాజును కనిపెట్టాడని గమనిస్తే ఇష్బీ బెనోబా అనేవాడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అబ్బా దొరికాడ్రా, దావీదును కొట్టేస్తే రాజును చంపేస్తే జయం మనదే అని పరిగెత్తుకుంటూ వాడు వస్తుంటే ఈ ఇష్బీ బెనోబాకి దావీదుకి మధ్యలో సడన్గా మెరుపులాగా అభిషై ఎంటర్ అవుతాడు. అభిషై ఎంటర్ అయి దావీదుకు సపోర్ట్ చేసి వీడిని అలాగూ కొట్టి పడగొట్టేస్తాడు. దావీదు మీదికి ఇష్బీ బెనోబా వస్తున్నాడని దావీదుకు తెలియదు. ఇష్బీ బెనోబా మీదికి అభిషేక్ వస్తున్నాడని వీడికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పర్సన్ మిస్ అయితే ఇంకా నాకు దొరకడం, నా పిచ్చిలో వాడు పోతా ఉంటాడు దావీదుని పొడి చేయాలని. ఆ రందిలో వాడు అభిషేక్ చూసుకోడు, కొడితే అభిషేక్ దెబ్బకు పడిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు యుద్ధం అయినాక ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవు నీవు, ఇక నీవు రణభూమికి రావద్దు, యుద్ధ రంగానికి రావద్దు. నువ్వు జస్ట్ మాకు ఐడియాలజీ ఇస్తే చాలు, మాకు ఆలోచన ఇస్తే చాలు, మాకు సలహాలు ఇస్తే చాలు, నువ్వు అక్కడే ఉండు, మేము పోరాడతాం. నాకు దేవుని కృపను బట్టి ప్రత్యక్షంగాను పరోక్షంగాను
ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా లైవ్లో అనేక మంది పరిచయం అయ్యారు. వారిలో అనేక మంది తండ్రులు, తల్లులు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు, అయ్యా షాలేము రాజా అయ్యా అని నా కోసం చేతులు ఎత్తే వాళ్ళని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారందరినీ నా దేవుడు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఉన్నారు, నా కోసం చేతులు ఎత్తేవారు ఉన్నారు. ప్రత్యక్షంగా సంఘంలో అయితే ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు ప్రార్థించేటువంటి ఒక సమూహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కొన్ని సంఘాలు చూస్తే సంవత్సరాలు గడిచిన ఆ 30, ఆ 20, ఆ 40, ఆ 50, ఆ 100, 600 అంతే. ఎందుకు అంటే సంఘ విస్తరణ కొరకు, ఆత్మీయ నాయకుని భద్రత కొరకు, ఉపదేశంలో జీవం కొరకు, ఆత్మలో కదలిక కొరకు, ప్రజలు ప్రభావితమగుట కొరకు చేతులెత్తే మోషేలు ఆ సంఘములో కరువైన కారణమై ఉండొచ్చు. చేతులెత్తాలి. దైవజనుడు వాక్యం చెప్తే ఆ వాక్యం విన్న వాళ్ళ హృదయాల్లో కార్యము జరిగించున్నట్లు, అది ప్రభావంతో కూడి ఉండున్నట్లు, దేవుడు అతన్ని వాడుకున్నట్లు, కనీసం అతడు చేసినా చేయకపోయినా, అతని ఇంటి వారు చేసినా చేయకపోయినా, సంఘములోని కొందరు బిడ్డలైనా చేతులెత్తాలి. అప్పుడు జరిగిద్ది ఆ కార్యం. అప్పుడు జరిగిద్దే. ఆత్మల్లో కదలిక రావాలి. గ్రామం అయితే గ్రామంలో ఉజ్జీవం రావాలి. పట్టణం అయితే పట్టణంలో కదలిక రావాలి. ప్రభువా కదిలించు, మా ఊరు కదిలించు, మా బజారు కదిలించు, పల్లె కదిలించు, పట్టణం కదిలించు, ప్రాంతం కదిలించు, మా జిల్లా కదిలించు అని మొర్రపెట్టే ఎఫప్రాలు, మోషేలు కావాలి. కనీసం సంఘానికి అలాంటి వ్యక్తులు ఒక 4-5 ఉంటే చాలు, 3-4 ఉంటే చాలు. ఆ సంఘం జీవ సహితమైన సంఘంగా ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు ఉండదు. ఖచ్చితంగా ఆ పరిచర్య దూసుకెళ్ళిపోయింది రాకెట్లాగా యేసు నామల్లో. కానీ సంఘాలలో అలాంటి యోధులు తక్కువగా ఉన్నారు. దైవజనుడు తేడా పడితే విమర్శించడమే తెలుసు చాలామంది. కానీ అతడు ఏ విధంగా తేడా పడ్డాడు, ఎందుకు అలా బలహీనపడ్డాడు అంటే దురాత్మతని శోధించి, అందులో నా తప్పేముంది అంటే నేను అతని కోసం చేతులెత్తలా. నా కోసం, నా సమస్యల కోసం దైవజనుడు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాడు. కానీ నా దైవజనుని కోసం కనీసం ఒక్కసారన్నా నేను ఉపవసించలేకపోయాను. నా దైవజనుని కోసం నన్ను నడిపించే ఆత్మీయ నాయకుడు అతడు గుడ్డితనంలో ఉండి నన్ను నడిపిస్తే నేను కూడా పోయి గుంట్లో పడతా. అతడు సత్యంలో ఉండి నన్ను నడిపిస్తే నేను సత్యంలో ఉంటా. అతడు తప్పుడు రూట్లో ఉండి నన్ను నడిపిస్తే నేను కూడా తప్పుడు రూట్లోకి వెళ్ళి పడతా. కనుక నన్ను నడిపించే దైవజనుడు సత్యంలో ఉండాలి, సత్సాక్ష్యంలో ఉండాలి, సత్ప్రవర్తనలో ఉండాలి, సత్శీలతలో ఉండాలి. ఇదంతా ఉండాలంటే కనీసం నేను ఒక్కసారి ఆయన కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అనుకునే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? సంఘ నాయకుని కోసం, ఆత్మీయ నాయకుని కోసం కనీసం 1 డే నేను ఫాస్టింగ్ ప్రతిష్ఠించుకొని ఈ డే నేను నా దైవజనుని కోసం నేను దేవుని అడుగుతాను. నా దైవజనుని దేవుడు బలపరచాలని అడుగుతాను, సరిచేయాలని అడుగుతాను, ఆయన అభిషేకం కుమ్మరించాలని అడుగుతాను, ఆయన ప్రభావంతో నింపాలని అడుగుతాను, ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలని అడుగుతాను, ఆయన సాక్ష్యం నిలపాలని అడుగుతాను, దురాత్మల శోధన అతని మీద నుండి, అతని ఇంటి మీద నుండి తొలగిపోవాలని అడుగుతాను, అతడు సత్యంలో ఉండాలి, దుర్బోధలో ఉండకూడదని అడుగుతాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అలాంటి వ్యక్తులు కలిగిన సంఘాలు ఎక్కడ వేసిన గొంగడి అన్నట్టు ఉండవు, రాకెట్లాగా దూసుకెళ్ళిపోతాయి. 10 100 అవుతాయి, 100 వేలు అవుతాయి, 1000 లక్షలు అవుతాయి. ఒక సంఘం 100 సంఘాలుగా రూపాంతరం చెందిద్ది. నా ప్రియమైన బిడ్డ, నీ సంఘాన్ని కదిలించడానికి ప్రార్థించేటువంటి మోషేవలి నువ్వు ఉండాలి. నీ కుటుంబంలోని వ్యక్తుల గురించి కదిలించేటువంటి మోషేవలి నువ్వు ఉండాలి. కుటుంబంలోని వ్యక్తులు రోగులై ఉన్నారు. కొంతమంది కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో పిల్లలు బలహీనపడుతున్నారు, కొన్ని కుటుంబాల్లో తల్లులు బలహీనులుగా రోగులుగా ఉన్నారు, కొన్ని కుటుంబాల్లో భర్తలు రోగులుగా ఉన్నారు. ఒకసారి ఊహించండి, కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో నేను చెప్తున్నా, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఈ వైద్యం దగ్గర కాళ్ళు పట్టుకొని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా మీరు ప్రార్థన చేయండి, వాళ్ళకు ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళని అడిగి. నేను చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేయమని పాస్టర్ గారికి చెప్పావు, నీ ఇంట్లో వ్యక్తికి బాగలేదు, అతనికి ఎంత మాత్రం భారం ఉంటుంది? యథార్థంగా మాట్లాడుకుందాం. నీ ఇంట్లో పర్సన్ ఒకవేళ ప్రాణం పోగొట్టుకుంటే పాస్టర్ గారికి ఏమైనా నష్టమా? ఆయన ఇంట్లో ఏమైనా నష్టమా?
ఏదో సంఘ బిడ్డవు కనుక, ఆత్మీయ బిడ్డవు కనుక నువ్వు బాధలో ఉంటే తను కూడా ఇబ్బంది పడతాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నీ భర్త కోసమో నీ భార్య కోసం, నీ ఇంట్లో ఎవరికి బాగలేదు వాళ్ళ కోసం 2 ముక్కలు ప్రార్థన చేస్తాడు. కానీ కన్నీరు గారుస్తాడా? పొట్ట మార్చుకుంటాడా? ఆ బాగలేని వ్యక్తి పడక దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి మొర్ర పెట్టగలుగుతాడా రోజు? మరి ఎవరు చేయగలరు? అది నువ్వు చేయగలవు. డాక్టర్ల కాళ్ళు పట్టుకుంటావు, పాస్టర్ల కాళ్ళు పట్టుకుంటావు, ఎవరెవరినో దేహేని అడుగుతావు, ఎవరో సాయం చేయమని అడుగుతావు. ఎందుకు? ఆ పడక దగ్గర ఈ మోకాళ్ళు. నీతో పాటు నీ ఇంట్లో నీ మాట వినేవాళ్ళు ఒక్క బిడ్డ నీకు తోడుంటే ఆ బిడ్డను కలుపుకో. వైద్యం చేసేది ఏదో ఉంటే చేపిస్తా ఉండే, ఇబ్బంది లేదు. వైద్యం జరిగితే జరగనే లేదు. వైద్యం చేయించే స్తోమత లేదా? నీ బిడ్డకు బాగలేదు, బెడ్ మీద ఆ బిడ్డని బొబ్బ పెట్టు. తల్లిదండ్రిగా మీరు మోకాళ్ళు వేయండి, కన్నీరు గార్చండి, మానక మొర్ర పెట్టండి. డాక్టర్ని బ్రతిమలాడింది ఏదో దేవుడిని బ్రతిమలాడండి. అయ్యగారిని బ్రతిమలాడింది ఏదో ప్రభువుని బ్రతిమలాడండి. మీరు ప్రార్థన చేస్తే విననన్నాడా? మీరు మొర్ర పెడితే పట్టించుకోనన్నాడా? మీ పక్షంగా అయ్యగారు చేస్తేనే నేను వింటా అన్నాడా? నూతన నిబంధనలు అలాంటి పరిస్థితి లేదే. నువ్వుగా దేవుడిని కలుసుకోవచ్చు, నువ్వుగా దేవునితో గడపవచ్చు, నువ్వుగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా. కానీ ఏది? నేను ముందు చెప్పినవన్నీ చేస్తారు. ఫలానా దగ్గర ప్రేయర్ టవర్ ఉందంటే, హలో మాకు ఈ ప్రాబ్లం వచ్చిందో ప్రేయర్ చేసేసేయండి, కార్యం జరిగితే ఏదో కానుక పంపిస్తాం. అంటే మోకాళ్ళేసి మొర్ర పెట్టట్లా. నేను చెప్తున్నా, నువ్వెందుకు చెయ్యవు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వాళ్ళని మనం అడుక్కునే బదులు మోకాళ్ళుని నువ్వు లేపు తండ్రి ఈ బిడ్డని. నువ్వు మొర్రపెట్టు తండ్రి. వైద్యం చేసినా సఫలం కాలేదయ్యా. డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు ప్రభువా, డాక్టర్ కూడా లాభం లేదన్నాడు ప్రభువా. నా నీడబోతే నాకు దిక్కెవరు తండ్రి? నా భర్త తేడా పడితే నాకు దిక్కెవరు ప్రభువా? నా పిల్లలకి ఆదరణ ఎవరయ్యా? నాకు తెలియదు, నువ్వే కార్యం చేయి ప్రభు అని పిల్లల్ని మోకరింపజేయి. నువ్వు మోకాళ్ళయి గోజాడు, పోరాడు. జో గారి తండ్రి దానియేలు గారు కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకసారి సెలవు వస్తే ఆ సెలవులో ఇంటికి వెళ్ళాడంట ఆయన. పల్లెటూరు. తల్లి కాలు ఇరిగింది. కొడుకు వచ్చాడన్న సంతోషంలో పిండి వంటలు చేద్దామని ఆ హడావుడి పని పెట్టుకుంటే జారి పడి కాలు ఇరిగిందట. ఇరిగింది, స్పష్టంగా ఇరిగిపోయింది కాలు. ఆ జామున ఆమెను బండి కట్టి తీసుకెళ్ళి పట్టణంలో వైద్యం చేయించాలంటే అయ్యే పని కాదు. విరిగిన దగ్గర సలుపు వస్తుంది, నొప్పి, విపరీతమైన బాధ వస్తుంది. ఆ విరిగిన దగ్గర తడి బట్ట ఏదో చుట్టి ఆమెని ఆ మంచం మీద బొబ్బోబెట్టి పండుకోబెట్టి, జో గారి తండ్రి అండి దానియేలు గారు ఆ పడక దగ్గర, తల్లి పడక దగ్గర ఆ మంచం పక్కన మోకాళ్ళుని ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడంట. నిద్రపోలా. నా ప్రభువా, నా తల్లయ్యా, మా అమ్మయ్యా, ఏదో దూరం నుంచి కొడుకు నేను వచ్చాను, ఇప్పటిదాకా సరైన ఆహారం తినలేదని ఏదో నా కోసం రుచికరమైన ఆహారం చేయాలని నా తల్లి నా కోసం పరుగున పని చేయబోయి పడి కాలు విరగొట్టుకుందయ్యా. నా యేసయ్యా, ఒక్కసారి దర్శించు నా తల్లిని మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. మోకాళ్ళు వేయగానే జవాబు రాలా. 2 గంటలకు రాలా, 3 గంటలకు రాలా, నైట్ అంతా మోకాళ్ళ మీదనే ఉన్నాడు. అమ్మ నువ్వు పండుకొని ప్రార్థన చేస్తా, దేవుడు స్వస్థపరుస్తాడు, పండుకోమ్మా. ఒట్టిగా ఊరుకోబెట్టి ఆయన పోయి బొబ్బోలా. తన కోసం తల్లి కష్టపడి దెబ్బతింది కనుక తల్లి మంచం పక్కన మోకాళ్ళుని ప్రార్థన చేస్తా ఉంటే మెల్లగా నిద్రలోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజాముకి ఆ ఎముక దగ్గర కలుక్కుమనే సప్పుడు వచ్చిందంట. కలుక్కుమని కదిలింది ఎముక. కదిలిందంటే ఏమైంది తెలుసా? ఆ విరిగిపోయిన ఎముక అతుక్కుపోయింది.
చదవండి, భక్తుల సాక్ష్యాలు చదవండి, మతిపోయే అద్భుతాలు ఉంటాయి. తెల్లవారుజాముకి నువ్వు ఆన్సర్ ఇచ్చిన దాకా నేను లేవనని కూర్చున్నాడు. ఇప్పుడు నేను పట్నం తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే కన్వీనియంట్ లేదు, లేకపోతే ఆ పని చేయించుదును. అవకాశం ఉన్నా నిన్ను శోధిస్తా, నేను కూర్చోను. కానీ ప్రభు అననుకూల పరిస్థితి, ఈ జామును ఎక్కడ తీసుకెళ్ళేది? కనుక నా తల్లిని నువ్వు ముట్టాల్సిందే. నా కోసం నా తల్లి ఇంత తిప్పలు పడింది, ఇంత దెబ్బతింది, నువ్వు ముట్టయ్యా అని కన్నీరు విడుస్తూ మోకాళ్ళుని తను ప్రార్థన చేస్తా 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 దేవుని గోజాడుతా పోరాడుతూ ఉంటే ఆ తెల్లవారుజామున టచ్ చేశాడు అంతే. కాలు అతుక్కుపోయింది. కలుక్కుమని చప్పుడు వచ్చి ఎగిరిపడి కేక వేసి లేచిందంట తల్లి. అమ్మ ఏమైందమ్మా అంటే, ఏం లేదయ్యా, నొప్పి లేదు, కాలు నొప్పి లేదు అంటే, కదిలించమ్మంటే కాలు కదిలించింది, మామూలుగానే ఉంది. నడవమ్మంటే మామూలుగా ఫ్రీగా నడిచింది. అంతకుముందు ఇరిగిపోయింది స్పష్టంగా అర్థమైంది, ఇప్పుడు ఇరిగిపోయింది కూడా అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయడు దేవుడు, ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఇవ్వడా? ఆయనకు విజ్ఞాపన చేస్తే దాటి వెళ్ళిపోతాడా అని కేక వేసిన గుడ్డివాడిని దాటిపోయాడా? ఆగి స్వస్థపరిచి కదా పోయాడు. మరి తెల్లవార్దులు తల్లి పడక దగ్గర తండ్రి నా తల్లిని ముట్టయ్యా అని మొర పెడితే ఎందుకు ఊరుకుంటాడు? ఆ బిడ్డ యొక్క పట్టుదల, కన్నీళ్లు చూశాడు, ఒక్కసారి టచ్ చేశాడు అంతే. ఎంతసేపు అండి ఏసైకి? ఒక్కసారి తాగితే చాలదు, ఒక మాట పలికితే చాలదు, ఇరిగిన అడ్రస్ కూడా కనపడకుండా అయిపోయాయి. చేస్తాడు ఆయన. అంత పట్టుదలగా మోకాళ్ళుని మొర్రపెట్టేవాళ్ళు లేరండి ఇప్పుడు. ఏదో ప్రేయర్ టవర్ చూసి, హలో ఇట్లా మా ఇంట్లో సమస్య ఉంది సార్, కొంచెం ప్రేయర్లో పెట్టండి అంటే ఇక ఈయన ఫోన్ చేయగానే ఇంకొచ్చేసి ఇక ఉపవాసం ఉండి మోకాళ్ళుని ప్రేయర్లో పెడతాడా? నువ్వు ఎంత తేలిగ్గా చెప్పావో అంతే తేలిగ్గా ప్రార్థన చేస్తారు. అన్న 2 ముక్కలు ప్రార్థన చేయన్న అంటే, ప్రభా ఈ బిడ్డను దీవించు, ఆమెన్ అన్నట్టే ఉంటుంది. కానీ సమస్య నీది. వ్యక్తిని కోల్పోతే నష్టం నీకు, బిడ్డను కోల్పోతే నష్టం నీకు, ఆ భార్యను కోల్పోతే నష్టం నీకు, భర్తను కోల్పోతే నష్టం నీకు. కొంతమంది మందిరానికి తీసుకొస్తారు, ఆ భార్యకో భర్తకో పిల్లలకో ఎవరికో బాగలేకపోతే తెస్తారు. తెచ్చి మందిరంలో పడేసి రోడ్డు మీద తిరుగుతుంటారు. ఏమని? ఒరే వచ్చి ప్రార్థన చేయరా దరిద్రుడా. కర్మ ఎవరికి పట్టింది? నాకు పట్టింది, వాడికి కాదు. తెచ్చి ఇక్కడ పడేసి రోడ్డు మీద తిరుగుతుంటాడు. ఒట్టికి కాదు, సిగరెట్ దాక్కుంటా అనుకుంటా. చూడండి కొంతమంది వేషాలు ఎట్టుంటాయో. అలాగే చచ్చిపోయింది అనుకో, ఎవడు దోముకోవాలి అంట్లు? చెప్పండి. అలానే చచ్చిపోయింది అనుకో, ఎవడు గడగాలి దేశాలు? రోడ్డు మీద తిరిగేవాడు గడగాలి. ఎవడు ఓడవాలి ఇల్లు? ఎవడు ఉతుక్కోవాలి? పిల్లల్ని ఎవరు చక్క చేయాలి? ఉన్నప్పుడు తెలియదు మనిషి విలువ. పోయిందనుకో మొత్తం వీడే చేసుకోవాలిగా. నేను ఎందుకు చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా అంటాడా? వెంటనే ఎవరిస్తారు? వెంటనే చేసుకుంటే జనం ఊరుకుంటారా? కనీసం 5-6 నెలలన్నా దోమాలిగా. బాగుపడితేనేమో ఇంటికి తీసుకెళ్ళేటట్ట, రోగం వస్తేనేమో తెచ్చేట పడేసేటట్ట. కొంతమందిది కామెడీ కనపడింది నాకు. నేను పిలుస్తా, నేనే వదిలిపెట్టనుగా. కర్మ నీకు పట్టిందా నాకు పట్టిందా? ఏందన్నా ఏంది అనుకుంటూ వస్తాడు. ఏంది? నువ్వు మోకాళ్ళే బాబు, నువ్వు మొర్రపెట్టు బాబు, నువ్వు మారు మనసు పొందు బాబు, నువ్వు ప్రార్థన చేయి. నీ ఆసక్తి నీ పట్టుదలను బట్టి నేను కూడా చేస్తా. పాపం అల్లాడిపోతున్నాడు, సాయం చేయి ప్రభు అని నేను కూడా అడుగుతా. అంతేగాని నువ్వేదో తీసుకొచ్చి నా కర్మ పట్టినట్టు తీసుకొచ్చి ఆడబడేసి నువ్వు రోడ్ల మీద తిరుగుతుంటే ఏంది ఇది? నా కూతుర్ని బ్రతికించయ్యా అని యాయిరు వచ్చి బ్రతిమలాడుకుంటే వచ్చి చచ్చిపోయిందాన్ని బతికించి ఇచ్చాడు. పెంకులు ఓడదీసి మా స్నేహితుడు బతకాలని 4 ప్రయాసపడి కింద నుంచి ఆ మిద్ది మీదికి తీసుకెళ్ళి ఆ పెంకులు తీసి అందులోంచి కింద కష్టపడి దించితే వారి విశ్వాసాన్ని చూచి వాడిని స్వస్థపరిచి పంపించాడు. కాబట్టి పేషెంట్ కనాను స్త్రీ తన కూతురు విషయమై ప్రభువా అని కేకలేసి మొత్తుకొని మొర్ర పెడితే మాటతో ఆమె బిడ్డను స్వస్థపరిచాడు, దయాన్ని ఎల్లగొట్టాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందే నువ్వు చేయాలి.
స్త్రీవైనా పురుషుడివైనా నువ్వెవరివైనా నీ తల్లిదండ్రుల విషయమైనా నీ వంతు పోరాటం నువ్వు చేస్తే దానికి సపోర్ట్ నేను. గతంలో ఒకసారి చెప్పా, పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం? దేవునికి స్తోత్రం. పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం? పప్పుచారు తెలుసుగా అందరికీ, తెలియదా? పప్పుచారు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే. అంతర్జాతీయ వంటకంలాగా ఉంటుంది పప్పుచారు. పప్పుచారులో తాలింపు పాత్ర ఏమాత్రం? మొత్తం పప్పు, నీళ్లు, మిగిలిందంతా. తాలింపు ఎంత? అంత ఉంటుందా? అది సేవకుడి పాత్ర. ఇక మిగిలిన పప్పు అంతా మీరు చేయాల్సిందే. ఫైనల్లో ఆ తాలింపు వేస్తాడు పాస్టర్ గారు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లే, అర్థమైందా? అచ్చం తాలింపు తింటావా? అలాగని తాలింపు లేని పప్పు తింటావా? పప్పు ఉండాలి, తాలింపు కూడా ఉండాలి. కాబట్టి మీరు చేసే విజ్ఞాపన మీరు చేయాలి, మీరు చేసే పోరాటం మీరు చేయాలి. ఫైనల్లో దైవజనుడు అల్లాడిపోతున్నారు, ప్రభా కొంచెం చూడయ్యి అంటే ఈ ప్రార్థన ఆ ప్రార్థన 2 ప్రార్థనలు విని ఆమేన్ అంటాడు, కార్యం జరిగింది. ఒకవేళ ఈ తాలింపు వేగిపోయినా పప్పు తినొచ్చు, కానీ అచ్చంగా పప్పు లేకుండా ఒట్టి తాలింపు ఎవరైనా తింటారా? ఇప్పుడు మా అమ్మ ఉందండి, మా అమ్మ సంగతి జీవితాన్ని. మా అమ్మకి మనసు బాగుంటే పప్పు చేసిద్ది, వంకాయ ఎప్పుడు చేసిద్ది, కోడిగుడ్లు ఉడకబెట్టిద్ది, అన్ని రకాలు చేసిద్ది. హోటల్ భోజనం లాగా ఉంటుంది. మా అమ్మకు మండిందనుకో పప్పు చేసి తాలింపు కూడా ఇది. ఏంది మా ఇదేంది తాలింపు కూడా లేదంటే అదే ఎక్కువ నోరు మూసుకొని తినన్నాడు. ఏంటంటే అది కూడా తీసి కాలువలో పారబోస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? అసలుకే టెంపరు ఆ ఉన్నది కూడా పోడు. మా అమ్మకేమో శాంతమ్మ అని పేరు, మా అమ్మకి ఎప్పుడు ఆవేశమే. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు తగ్గిందిలే. అది కూడా తీసుకెళ్ళి పోసి వచ్చింది కాలం, ఎందుకు వచ్చిన. అందుకని పప్పు, తాలింపు లేని పప్పు ఏదో పప్పు వేసుకుంది. కాబట్టి దైవజనుడు చేసినా చేయకపోయినా తల్లి పడక దగ్గర మోకాళ్ళుని ప్రార్థించి విరిగిపోయిన ఎముకను అతికేటట్టు మొర్రపెట్టిన దానియేలు గారి వలె నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మరణ పడకలో ఉన్న నీ భర్తను లేపుతాడు, మరణ పడకలో ఉన్న నీ బిడ్డను లేపుతాడు, నీ భార్యను లేపుతాడు, నీ తల్లిని లేపుతాడు, నీ తండ్రిని లేపుతాడు, నీ అన్నను లేపుతాడు, నీ చెల్లిని లేపుతాడు. లేపడని ఎవడు చెప్తాడు నీకు? జరగదని ఎవడన్నాడు నీతో? ఆయన చిత్తం. నీ వంతు నువ్వు మొర్రపెట్టు, నువ్వు పోరాడు, ఖచ్చితంగా కార్యాన్ని చూస్తావు. ఇట్లా ప్రతి విషయాన్ని గురించి మనం పోరాడి సాధించుకోవడానికి, సమస్తము మనకు సమకూర్చి ఇవ్వడానికి జీవము గల దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు.